Coming to third type of reference instructions ఏంటంటే IO reference instructions. సో ప్రీవియస్‌గా మనం ఏం చూసాం? రిజిస్టర్ రెఫరెన్స్ చూసాం. మెమరీ రెఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసాం. సో కమింగ్ టు లాస్ట్ వన్ ఏంటంటే IO రెఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్. అంటే ఏంటంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ రెఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే విచ్ పెర్ఫార్మ్స్ ఆపరేషన్స్ ఆన్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ రిలేటెడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ రిలేటెడ్ ఆటిల మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తే గనక దాన్ని IO రెఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటాం. సో దాని ఫార్మాట్ చూద్దాం. సో దాని ఫార్మాట్ ఎలా ఉంటుందంటే సో ప్రతిదీ 16 బిట్స్ ఫార్మాట్‌లో చెప్తున్నాను నేను. 0-15. సో 0-15లో 0-11 అంటే 12 బిట్స్ దేన్ని ఆక్యుపై చేస్తాయి? IO రిలేటెడ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆక్యుపై చేస్తాయి. సేమ్. సో నెక్స్ట్ 3 ఆపరెండ్ అంటే ఆపరేషన్ టు బి పెర్ఫార్మ్. ఇది సేమ్ 111 లైక్ రిజిస్టర్ రెఫరెన్స్‌లో 111 అంటే D7. సో 15th బిట్ ఇండైరెక్ట్ బిట్. ఇండైరెక్ట్ బిట్ ఎప్పుడు కూడా ఐ బిట్ ఎప్పుడు కూడా 1 ఉండాలి. సో ఈ ఫస్ట్ బిట్స్ 4 వన్స్ లేకపోతే గనక ఐ వాల్యూ 1 అండ్ D7 ఈజ్ యాక్టివ్ అయితే గనక దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాస్ IO రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్. ఇంకంతే. ఈ 4 కనిపించాయంటే కంపల్సరీ మనకి అది IO రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ తెలిసిపోవాలి. ఇది 0 అని ఉంటే గనక అది రిజిస్టర్ రెఫరెన్స్ అని. ఇంకా మిగతా ఏవి ఉన్నా సరే అయన్నీ మెమరీ రిలేటెడ్ ఇన్‌స్ట్రక్షన్స్ అని. సో ఇప్పుడేంటి సేమ్ లైక్ రిజిస్టర్ రెఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ D7 ఇక్కడ I ఎందుకంటే I వాల్యూ 1 కాబట్టి I డాష్ ఏం పెట్టనవసరం లేదు. సో సిమిలర్‌గా T0 టు T1, T2 ఈ టైమింగ్ సిగ్నల్స్ అన్నీ ఫెచింగ్ ఫేజ్, డీకోడింగ్ ఫేజ్‌కి వాడుతున్నారు. సో T3 ఈ మూడిటిని కలిపి నేను దేంట్లో స్టోర్ చేసుకుంటున్నానంటే P అనే దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇందాక R ఎలా స్టోర్ చేసుకున్నానో ఇప్పుడు P అనే దాంట్లో స్టోర్ చేశాను. సో P అన్నానంటే గనక అప్పుడు దాని వాల్యూ D7I T3 అన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ఈ బిట్స్ ఉన్నాయి. సో B11, B10, B9. సో ఇది కూడా సేమ్ రిజిస్టర్ రెఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగే ఒక బిట్ 1 అవుతుంది. మిగతా జీరోస్ అవుతాయి. సో ఎన్ని ఎక్కువ ఉండవు దీంట్లో IO రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ సమ్ 7 ఆర్ 8 ఉంటాయి అంతే. సమ్ 7 ఆర్ 8 కూడా కాదు. ఒక 6 ఎన్నో ఉంటాయి అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ అర్థం అవ్వాలంటే గనక మీరు IO కాన్ఫిగరేషన్ అని చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో IO కాన్ఫిగరేషన్. సో చూడండి IO కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఇన్పుట్, అవుట్పుట్ ఎలా కాన్ఫిగర్ అవుతున్నాయి. సో మనం ఒక కీబోర్డ్ నుంచి మనం టైప్ చేసాం అనుకోండి. సో అది ఇన్పుట్ ఎలా వెళ్తుంది? దాని అవుట్పుట్ ఎలా వస్తుంది? అని సో దాన్ని చూసుకుంటాం అన్నమాట. ఇన్పుట్, అవుట్పుట్ ఎలా జరుగుతుంది అని. సో దీనికి ఏంటంటే ఇన్పుట్, అవుట్పుట్‌కి డేటా వెళ్ళాలంటే గనక మనకి సమ్ టెర్మినల్స్ కావాలి. సో టెర్మినల్ ఏమవుతుంది? టెర్మినల్స్ అంటే మనం పంపే డివైసెస్ అన్నమాట. సో వన్ ఆఫ్ ది టెర్మినల్ ఏంటంటే కీబోర్డ్. సో మనం ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలంటే గనక మనం మాక్సిమం ఇచ్చేది కీబోర్డ్ నుంచే ఇస్తాం. సో ఫస్ట్ టెర్మినల్ వాడతాం. సో ఇదేంటి టెర్మినల్ సెండ్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా పంపాలనుకుంటే గనక మనం పంపుతున్నాం. దేనికి పంపుతున్నాం? ఒక రిజిస్టర్‌కి పంపుతున్నాం. ఏం రిజిస్టరు? INPR అనే రిజిస్టర్‌కి పంపుతున్నాం. సో రిజిస్టర్స్‌లో చూసాం కదా! INPR, OUTR అనేవి. సో ఇదేంటంటే 8 బిట్స్. దీని సైజ్ ఓన్లీ 8 బిట్సే. INPR, అవుట్. సో ఇదేంటంటే కీబోర్డ్ నుంచి ఇన్పుట్‌కి డైరెక్ట్ వెళ్ళిపోదు. వయా ట్రాన్స్మిషన్ ఇంటర్ఫేస్ అని ఒకటి ఉంటుంది. ట్రాన్స్మిట్ అవ్వాలంటే గనక ఒక ఇంటర్ఫేస్‌ని వాడుకుంటాం. సో దాన్ని ట్రాన్స్మిషన్ ఇంటర్ఫేస్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీబోర్డ్ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడి నుంచి INPR‌కి వస్తుంది. సో INPR‌కి ఎప్పుడు కూడా ఫ్లాగ్ ఉంటుంది. సో ఫ్లాగ్ ఏంటంటే FGI. సో ఇన్పుట్ ఫ్లాగ్‌ని ఏమంటారంటే FGI. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్పుట్ ఫ్లాగ్. సో దీంట్లో ఫస్ట్ కేస్ చూడండి. ఇన్పుట్ ఫ్లాగ్ ఇనీషియల్‌గా ఎప్పుడు కూడా 0 ఉంటుంది. సో FGI వాల్యూ ఎప్పుడు కూడా 0 ఉంటుంది. ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ వచ్చిందో 8 బిట్స్ అంటే ఏంటి? ఒక వర్డ్ గాని, ఒక క్యారెక్టర్ గాని వస్తుంది కదా! ఎప్పుడైతే దీంట్లోకి ఒక వాల్యూ వచ్చిందో అప్పుడు FGI వాల్యూ ఎంత అవుతుంది? 1 అయిపోతుంది.
సో ఎఫ్జే 0 ఉంటే గనక ఆ ఇన్పుట్ రిజిస్టర్ ఎంటీగా ఉంది, కీబోర్డ్ నుంచి డేటా రావచ్చు. యూ కెన్ సెండ్ డేటా టు ఐఎన్పిఆర్. ఎఫ్జే 1 ఉందనుకోండి, డేటా రిసీవ్ చేసుకోదు ఇన్పుట్ రిజిస్టర్. సో 1 by 1 వస్తుంది. సో అక్కడ ఉంటుంది, క్యూలో ఉండిపోతుంది. ఇక్కడ ఈ ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్ లో మీరు ఏబిసిడి అని టైప్ చేశారు. సో ఫస్ట్ ఏ ఎక్కడికి వస్తుంది, ఇన్పుట్ రిజిస్టర్కి వస్తుంది. సో ఇనిషియల్ గా ఎఫ్జే ఫ్లాగ్, ఇన్పుట్ ఫ్లాగ్ అంటారు దీన్ని. ఈ ఫ్లాగ్ ఎలా సెట్ చేశారంటే 0లో ఉంటుంది. మామూలుగా 0లో ఉందంటే కనుక నాకు పంపు. సో ఇక్కడికి ఏ వచ్చేసింది. ఏ వచ్చిన వెంటనే ఫ్లాగ్ అనేది 1 అయిపోతుంది. ఇంకేం మనకు పంపలేం, రిసీవ్ చేసుకోదు. సో అప్పుడు మిగతా అన్ని కూడా క్యూలో ఉంటాయి వరుసగా. సో నెక్స్ట్ దీన్ని ఎక్కడికి పంపాలి, దీన్ని ఒక అక్యూములేటర్కి పంపుతాం. ఈ డేటాని తీసుకెళ్ళి ఒక అక్యూములేటర్కి పంపుతాం. ఎప్పుడైతే డేటా అక్కడికి వెళ్ళిపోయిందో, అక్యూములేటర్కి వెళ్ళిపోయిందో, అప్పుడు ఎఫ్జే వాల్యూ ఎంత అయిపోతుంది, 0 అయిపోతుంది. సో ఎఫ్జే వాల్యూ 1 ఉన్నప్పుడు అక్యూములేటర్కి వెళ్ళింది. మీరు ఏ టైప్ చేసింది అక్యూములేటర్కి వెళ్ళిపోయింది. సో ఇన్పుట్ రిజిస్టర్ ఖాళీ అయిపోయింది. అప్పుడు ఇన్పుట్ రిజిస్టర్ ఎంత అయిపోతుంది, 0 అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్ అనేది వచ్చేస్తుంది ఇన్పుట్ రిజిస్టర్కి. సిమిలర్గా అక్యూములేటర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, అవుట్పుట్ రిజిస్టర్కి వెళ్తుంది. సో అక్యూములేటర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, అవుట్పుట్ రిజిస్టర్. సో ఇనీషియల్ గా దీంట్లో ఏంటంటే అవుట్పుట్ రిజిస్టర్ ఫ్లాగ్, దీనికి కూడా ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఎఫ్జిఓ అంటే కనుక అవుట్పుట్ ఫ్లాగ్. సో ఇనీషియల్ గా 1 ఉంది, అక్కడ ఇనీషియల్ గా ఏమీ లేకపోతే కనుక 0 అని ఉంది కదా, దీంట్లో ఇనీషియల్ గా 1 ఉంది ఫ్లాగ్. సో 1 ఉన్నప్పుడు పంపొచ్చు, డేటాని పంపొచ్చు, నేను రిసీవ్ చేసుకుంటున్నానని. సో ఎప్పుడైతే డేటా వచ్చిందో అప్పుడు ఎఫ్జిఓ 0 అయిపోతుంది. సో ఈ అవుట్పుట్ రిజిస్టర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఒక కీబోర్డ్, మానిటర్ ఎక్కడికో చోట పంపాలి. సో మానిటర్కి పంపాలి, లేకపోతే ప్రింటర్కి పంపాలి. సో కీబోర్డ్ కాదు, ఒక మానిటర్ ఆర్ ప్రింటర్కి పంపాలనుకుంటున్నాను. సో ఎలాగే అయితే ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్ ఉందో, దీనికి కూడా ఒక రిసీవర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఇది ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఇక్కడ పంపుతా ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోదు, మధ్యలో ఒక ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. అంటే సారీ, ఇది ట్రాన్స్మిటర్ కదా, రిసీవర్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ అంటే ఇటు నుంచి అక్కడ పంపాలంటే కనుక కంపల్సరీ ఇంటర్ఫేస్ దాటుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు ఏమంటారు, ఈ రెండింటిని ఏమంటారంటే ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్. దేన్ని, కీబోర్డ్ని, మానిటర్ ఆర్ ప్రింటర్ని ఏమంటారంటే ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్. సో ఈ రెండింటిని ఏమంటారంటే కనుక, దేన్ని, ట్రాన్స్మిషన్ ఇంటర్ఫేస్లు ఉన్నాయి కదా, రిసీవర్ ఇంటర్ఫేస్, ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్, వీటిని ఏమంటారంటే సీరియల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. సీరియల్ కమ్యూనికేషన్, రెండింటికి కమ్యూనికేట్ అవ్వాలంటే కనుక ట్రాన్స్లేటర్ కింద అవుతాయి ఇంటర్ఫేస్. సో ఇవన్నీ ఏంటి, ఇది ఒక రిజిస్టర్, అక్యూములేటర్ అనేది ఒక రిజిస్టర్, ఐఎన్పిఆర్ అనేది ఒక రిజిస్టర్. పైన ఉన్నాయి ఏంటి, ఎఫ్జిఓ అయ్యి ఫ్లిప్ ఫ్లాప్స్ అయ్యి 1 బిట్ ఉన్నాయి కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్స్. సో ఇదంతా ఏంటంటే హార్డ్వేర్, దీన్ని రిజిస్టర్స్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటాం. సో అర్థమైన కింద ఫస్ట్ మీరు ఏదైనా టెర్మినల్లోకి పంపుతున్నారు అనుకుంటే కనుక ఇన్పుట్ టెర్మినల్ నుంచి ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్కి వస్తుంది. వెన్ ఫ్లాగ్ ఇన్పుట్ ఈజ్ 0 ఉంటే కనుక నేను రిసీవ్ చేసుకుంటున్నాను, పంపు నా దగ్గరికి అన్నప్పుడు ఇక్కడ ఎంటీగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది ఫిల్అప్ అయిపోయిందో అప్పుడు ఇది 1 అయిపోతుంది. సో 1 అయినప్పుడు వీ కెన్ సెండ్ ఇట్ టు అక్యూములేటర్ పంపొచ్చు. అక్యూములేటర్ పంపేసిన వెంటనే ఫ్లాగ్ అనేది వెంటనే 0 అయిపోతుంది, కన్ఫ్యూజ్ అవ్వదు. ఇనీషియల్ గా ఫ్లాగ్ ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ రివర్స్ లో ఫ్లాగ్ అనేది 1 ఉంటుంది. ఇనీషియల్ గా ఏమీ లేనప్పుడు ఫిల్ అయిపోతే కనుక ఇది 1 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఈ రెండింటికి కొంచెం రివర్స్ అంతే, అదొకటి చూసుకొని చాలు. మా ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ అర్థమైందా? సో మనం ఒక కాన్ఫిగరేషన్ చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం, ఐఓ ఇన్స్ట్రక్షన్స్ 1 by 1 చూద్దాం. సో ఐఓ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు ఆల్రెడీ ఫార్మేట్ ఏంటో చెప్పేసాను. సో D7 I T3 యాక్టివ్ ఉంటే కనుక, సో దీన్ని ఎలా తీసుకున్నానంటే నేను P. సో ఇది ఏంటంటే కామన్, అన్నిటికి కామన్ వాల్యూ అనమాట ఇది. సో నెక్స్ట్ వన్ ఏంటి,
ఇన్స్ట్రక్షన్ ఐ బిట్ అంటే బి ఉంటుంది కదా, బి బిట్, దీన్ని బిఐలోకి తీసుకున్నాను. అంటే B11 ఇందాక ఎలా అయితే B11 B10 అలా తీసుకున్నానో దాన్ని అలా పెట్టుకున్నాను అనమాట. సో దీంట్లో ఏంటంటే సమ్ ఓన్లీ 6 ఉంటాయి. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్. ఎప్పుడవుతుంది ఇది? వెన్ T7 I T3 అండ్ B11. సో డైరెక్ట్ నేను దీన్ని పి కింద రాసేసుకోవచ్చు. పి B11 యాక్టివ్లో ఉన్నప్పుడు ఇన్పుట్ క్యారెక్టర్ వస్తుంది. ఎక్కడికి వస్తుంది? అక్యూములేటర్లోకి వస్తుంది. ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ రిజిస్టర్లో ఉన్నది అక్యూములేటర్లోకి వస్తుంది. సో అక్యూములేటర్ అనేది 16 బిట్స్, కానీ మనకి ఇన్పుట్లో ఉన్నది ఎంత? ఓన్లీ 8 బిట్సే. సో అక్యూములేటర్లో ఉన్న 8 బిట్స్ అంటే 0 నుంచి 7 ఫస్ట్ 8 బిట్స్ ఉంటాయి కదా, ఆ 8 బిట్స్ని ఇన్పుట్ రిజిస్టర్లో ఏదైతే ఉన్నాయో అది అక్యూములేటర్లోకి వచ్చేస్తుంది. ఇది వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి? ఎఫ్జిఐ వాల్యూని 0 చేసేయాలి. సో ఎఫ్జిఐ వాల్యూ 0 చేస్తేనే నెక్స్ట్ వస్తుంది ఎక్కడికి? ఐఎన్పిఆర్లోకి. ఇది దీని మీనింగ్. సో కమింగ్ టు PB10. సో ఇదేంటంటే అవుట్. సో అవుట్ దీంట్లో ఏంటంటే ఎక్కడి నుంచి అవుట్పుట్ అంటారు దీన్ని. ఇదేంటంటే అక్యూములేటర్ నుంచి అవుట్పుట్కి వెళ్తున్నట్టు. సో అవుట్పుట్ రిజిస్టర్కి ఎక్కడి నుంచి వస్తుంది? అక్యూములేటర్లో ఉన్న 0 to 7 బిట్స్. సో ఇది ఇనీషియల్గా 1 ఉంటుంది, ఏది? అవుట్పుట్ రిజిస్టర్. అప్పుడు చేసేసుకుంది. సో చేసేసుకున్న వెంటనే మనం దీని నుంచి ఎక్కడికి పంపాలి? బయటికి పంపాలి కాబట్టి ఎఫ్జిఐ 0 చేసేసుకోవాలి. దీంట్లో కూడా ఎఫ్జిఓ ఇది ఫ్లాగ్ అవుట్పుట్ని 0 చేసుకోవాలి దీంట్లో, ఈ అవుట్పుట్ అయిపోయిన తర్వాత. సో కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే PB9. ఇదేంటంటే స్కిప్ ఆన్ ఇన్పుట్ ఫ్లాగ్, ఎస్కే అంటారు, స్కిప్ ఆన్ ఇన్పుట్ ఫ్లాగ్. సో ఏంటంటే ఇది ఇఫ్ ఇన్పుట్ ఫ్లాగ్ ఇన్పుట్ ఫ్లాగ్ని ఎఫ్జిఐ అంటాం కదా, ఈజ్ ఈక్వల్ టు 1, ఇన్పుట్ ఫ్లాగ్ 1 అయితే కనుక దెన్ స్కిప్ అంటే కనుక మనకి మ్యాక్సిమం ఇన్స్ట్రక్షన్స్ గుర్తు రావాలి. ఇన్స్ట్రక్షన్స్ స్కిప్ అయిపోతాయి. PC ఈజ్ ఈక్వల్ టు PC+1. సో ఎస్కే అని ఏమంటారు? స్కిప్ ఆన్ ఇన్పుట్ ఫ్లాగ్. స్కిప్ ఆన్ ఇన్పుట్ ఫ్లాగ్. సో అది ఎప్పుడు వచ్చింది? PB9. సో వెన్ D7 I T3 అండ్ B9 ఈజ్ యాక్టివ్, ఈ ఇన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో కమింగ్ టు PB8. ఇదేంటంటే స్కిప్ అవుట్పుట్ ఫ్లాగ్ అనమాట. సో ఎప్పుడు ఇఫ్ F0 ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ PC ఈజ్ ఈక్వల్ టు PC+1. ఇఫ్ ఫ్లాగ్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక వీఆర్ గోయింగ్ టు స్కిప్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. సో 4 చూసేసాం, ఇంకా 2 ఉన్నాయి. సో PB7 అండ్ PB6. సో ఈ రెండు ఏంటంటే ION అండ్ IEF అనమాట. IOF. సో ఏంటంటే ఈ ఇంటరప్ట్ ఆన్, ఇంటరప్ట్ ఆఫ్, ఈ రెండు ఇంటరప్ట్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్. సో ION అంటే కనుక IEN అంటే ఇంటరప్ట్ ఎనేబుల్ చేస్తుంది. ఇంటరప్ట్ ఎనేబుల్ అనే ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది, దాన్ని 1 చేస్తుంది. సో IEN అంటే 0 చేస్తుంది. ఈ రెండు. సో ఇంటరప్ట్ని ఎనేబుల్ చేస్తుంది. ఇది ఏంటంటే ఇంటరప్ట్ ఎనేబుల్ ఆఫ్ చేస్తుంది. రెండు ఇన్స్ట్రక్షన్స్ PB7 PB6 ఇంటరప్ట్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. సో అసలు ఇంటరప్ట్ అంటే ఏంటంటే మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మీకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ నుంచి వేరే చోట నుంచి జంప్ చేయాలి. అంటే సిమిలర్గా మనం బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నాం కదా, ఏదైనా ఒక ఇంటరప్ట్ వచ్చిందంటే కనుక ఏదైనా ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు మనం ఒక చోటకి జంప్ చేయాలి. సో జంప్ చేసి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ మన ఒరిజినల్ వాల్యూకి వచ్చేయాలి. సో ఇంటరప్ట్ అంటే దానికి రిలేటెడ్ అనమాట. సో ఇది ఏంటో ఇంటరప్ట్ ఏంటో మనం విడిగా చూద్దాం. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని అర్థమైనాయి కదా. IO ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో 6 ఉంటాయి. సో INP అంటే కనుక ఇన్పుట్ క్యారెక్టర్ వెళ్ళి అక్యూములేటర్కి వెళ్తుంది. అవుట్ ఆర్ అంటే కనుక PB10 అంటే కనుక అక్యూములేటర్లో ఉన్న డేటా అవుట్పుట్ రిజిస్టర్కి వెళ్తుంది. సో SK అంటే కనుక ఫ్లాగ్ ఇన్పుట్ 1 అయితే కనుక
ఫ్లాగ్ అనేది ఒక ఫ్లిప్ ఫ్లాప్. ఇన్పుట్ ఫ్లాగ్, అవుట్పుట్ ఫ్లాగ్స్ అంటారు. ఇన్పుట్ ఫ్లాగ్ వాల్యూ 1 అయితే గనక నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ స్కిప్ చేస్తుంది. అవుట్పుట్ ఫ్లాగ్ 1 అయితే గనక నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ స్కిప్ చేస్తుంది. సిమిలర్‌గా లాస్ట్ 2 ఏంటంటే ఇంటరప్ట్ రిలేటెడ్ అన్నమాట. సో, ఇంటరప్ట్ అంటే చెప్పాను కదా! ఏదైనా ఇంటరప్షన్ అయినప్పుడు, ప్రోగ్రామ్ ఇన్‌స్ట్రక్షన్ ఇంటరప్ట్ అయినప్పుడు, సో, ఈ స్కిప్ అనేవి జరుగుతాయి. అదే ఎలా జరుగుతాయనేది మనం ఇంటరప్ట్ సైకిల్‌లో చూద్దాం.